హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మంజుతో ముచ్చట్లు. ముచ్చట్లు మొదలు పెడదామా? హలో అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మేమైతే ఆదినారాయణమూర్తి నోములు నోచుకుంటాం మాఘమాసంలో సెకండ్ వీక్. కానీ ఈసారి రథసప్తమి సండే నెక్స్ట్ కలిపి వచ్చింది కాబట్టి చాలా మంచిదని చెప్పేసి ఫస్ట్ వీకే చేసుకున్నాము. మేము నోము ఎలా నోచుకుంటాం చెప్తాను. ఫస్ట్ రోజు ముందు రోజే సాటర్డే మార్నింగ్ దండం పెట్టుకొని ఇలాగ పసుపు వాటర్లో మొక్క పెసలన్నీ వేసి దండం పెట్టుకొని ఇలా నోము నోచుకుంటున్నాం స్వామి అని దండం పెట్టుకుంటాము. అదే రోజు ఈవినింగ్ మళ్ళీ దండం పెట్టుకొని దీపారాధన చేసుకొని మొక్క పెసలంతా వాటర్లోంచి తీసి నానిన తర్వాత దేవుడికి క్లాత్ తీస్తాం కదా, ఆ క్లాత్లో మొత్తం అంతా వాటర్ని అంతా సపరేట్ చేసి గట్టిగా టైట్ చేసి బాక్స్లో పెట్టి పక్కన పెట్టేసి ధూపం కట్టేసి దండం పెట్టుకుంటాము. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ రోజు మార్నింగే లేచి 7 జిల్లేడాకులు 7 రేగుపళ్ళతో హెడ్ మీద పెట్టుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే మనకున్న దరిద్రం పేడ పోతుందని నమ్మకం. ఇలాగా స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం ఉంటుంది, నేను స్క్రోల్ చేస్తాను చూడండి. అలా చదువుతూ చేస్తే చాలా మంచిది. ఆఫ్టర్ దట్ సూర్యనారాయణమూర్తికి మనం చిక్కుడుకాయలతో రథం కట్టి పరమాన్నం, ధూపం దీపం ఇవన్నీ ఆచమనం 16 ఉపచారాలతో పూజ చేస్తాం కదా, అది కామన్గా చేయడమే. అది చేసిన తర్వాత మనం ఏదైతే మొక్క పెసలు వేసుకున్నాం కదా అదంతా ఇప్పి దేవుడికి కొబ్బరికాయ, గుమ్మడికాయ, నెక్స్ట్ అరటిపళ్ళు, పరమాన్నం, కొబ్బరికాయ, చెరుగ్గడ ఇవన్నీ స్వామికి నివేదించాలి. నివేదించిన తర్వాత మెయిన్ సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యాలు ఇవ్వాలన్నమాట. అది 12 నామాలతోని. అవి నేను ఇక్కడ స్క్రోల్ చేస్తాను చూడండి. ఎలా చేయాలంటే ఒక రాగపళ్ళెం తీసుకొని చెంబులో వాటర్లో కుంకుమ, ఎర్ర పువ్వులు అంటే సూర్యనారాయణమూర్తికి ఇష్టం, అలా వేసి పట్టుకొని మనం మోకాలపైన నించొని మన హెడ్ దగ్గర చెంబు వచ్చి అక్కడి నుంచి 12 టైమ్స్ వదలాలన్నమాట. ఇలా చేస్తే అర్ఘ్యాలు కంప్లీట్ అయినట్టే. ఆఫ్టర్ దట్ మనం చేసుకున్న ప్రసాదం అంతా మనం వీధిలోకి వీళ్ళందరికీ పంచాలి. మొత్తం చలివిడి, పెసలు, తెల్లదుంపలు, రేగుపళ్ళు ఇవన్నీ మిక్స్ చేసేసి ఎవరైతే మనం వీధిలో మనం పూజ చేసుకున్నప్పుడు మన ట్రెడిషన్ కదా, ఇంతకుముందు మనం ఎవరైనా ఇంట్లో పూజ చేస్తే మనం ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పంచిపెట్టడం కామన్. ఇదే కాదు, మేము ఏం చేసినా సరే అలాగే పంచిపెడతాము. అలాగ మొత్తం అందరికీ, మా అత్తాలకి మొత్తం ఎవరెవరు ఉన్నారో అందరికీ ప్రసాదాలు పంచిపెట్టేసి, యాక్చువల్లీ సూర్యనారాయణమూర్తి నోములు ఇంకో విధంగా కూడా చేస్తారు. ఎవరైతే మొక్కుకుంటారో జారేస్తారనమాట. అంటే ఇప్పుడు మేమైతే ఏవైతే దేవుడి మొదలు పెట్టారో అవన్నీ వీధిలోకి తెచ్చి ముగ్గు పెట్టి ఒకదాని తర్వాత ఒకటి జారేస్తారనమాట. ఎవరైతే మనం పిలుచుకుంటామో వాళ్ళకి జారేస్తారు. అవి ఎవరు క్యాచ్ చేసుకుంటే వాళ్ళు. మీకు చూపిస్తాను. జార్ ఎవరు వేసుకుంటారో వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కూడా. ఎవరెవరు జార్ వేసుకుంటారో మేము జార్ వేసుకుంటున్నాం రండి తీసుకోవడానికి ప్రసాదం అని చెప్పేసి మనల్ని ఇన్వైట్ చేస్తారు. అలా మనం వెళ్తే వాళ్ళు వేసిన వాటిల్లో మనం ఏం క్యాచ్ పెట్టుకుంటే అవి మనమే అనమాట. అలా మనం క్యాచ్ పెట్టుకుంటే మనకి చాలా మంచిది, లక్కీ అని కూడా భావిస్తారు, అదృష్టవంతులని భావిస్తారు. చూడండి, నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఎలా చేస్తారో మీకు నేను చూపిస్తాను. ఇలా మేము మొత్తం అంతా ప్రసాదం చేసుకున్నాం. మాకైతే జార్ వేయడం ఆనవాయితీ లేదు. మేము జస్ట్ నార్మల్గా దేవుడి మూలన పెట్టేసుకొని మొక్క అంతా దండం పెట్టుకోవడమే. ఇక్కడ నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, చూపిస్తాను చూడండి. కొత్తవి అమ్మాయి రెడీ, ముంగట రెడీ కాదు, వాటి చిన్నవి వస్తున్నాయి. దా తీసా అమ్మకి. మా పిన్ని బాబాయ్ అనమాట. ఇలాగా తాంబూలంతో ఫస్ట్ చుట్టూ తిరిగి పసుపు కొమ్ములు మాత్రమే ఫస్ట్ స్టార్టింగ్ వేస్తారు మంచిదని. దాని తర్వాత వాళ్ళు ఏమేమి మొక్కుకున్నారో అవన్నీ విసురుతారనమాట. అవి ఎవరికైతే దొరుకుతాయో వాళ్ళు లక్కీ అని ఫీల్ అవుతారు. ఇలాగా ఎవరైతే కొడుకు కానీ కూతురు కానీ లేకపోతే ఏదైనా కోరికతో మొక్కుకొని జార్ వేసుకుంటామంటే వాళ్ళు ఆదినారాయణమూర్తి నోములు చేసుకున్నప్పుడు ఇలా జార్ వేసుకుంటారనమాట. అది ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేస్తారు. మిగిలిన వాళ్ళు దేవుడి మూలన అలాగే పెట్టుకుంటారు. మా బాబాయ్ వాళ్ళకి అలా మొక్కుకున్నారు కాబట్టి అలా చేశారు. ఇది మా అన్నయ్య వాళ్ళది పిక్. సో మొక్కుకున్న వాళ్ళు అలా చేస్తారు. మొక్కులను ఇలా ఇంట్లో సింపుల్గా దండం పెట్టేసుకుంటాము. మాకైతే లేదు కాబట్టి జారేయడం మేము ఇలాగే దండం పెట్టుకుంటాము. మా బాబాయ్ వాళ్ళు అయితే ఒకదాని తర్వాత అలా వేస్తారు. ఎవరికి దొరికితే వాళ్ళ వస్తువులు అవి వాళ్ళవే అనమాట. సో నెక్స్ట్ ఫాలోడ్ బై మా మమ్మీ ఆ రోజు ఎలాగన్నా పండగలు అంటే పులిహోర ఉంటుంది.
నాన్ వెజ్‌లు గట్టా చేసుకోం కాబట్టి. సో, మా మమ్మీ ఈరోజు మన ఇద్దరమే కదా అని చెప్పేసి పులిహోర చేసింది. మంచిగా పులిహోర తినేసాం. నా రథసప్తమి ఇలా జరిగింది. మీదెలా జరిగింది? మీరెలా చేసుకుంటారు? చెప్పండి కామెంట్‌లో. Thanks for watching. Like, comment, share and subscribe and click the bell icon. Bell icon click చేస్తే notifications అన్నీ మీకు వచ్చేస్తాయి. And stay tuned for next video. Bye bye.